మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందులలో పర్యటిస్తున్నారు. పులివెందులలో రెండో రోజు ఆయన పర్యటన కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో విపక్ష పార్టీగా అధికార పార్టీని ఇరుకున పెట్టే వ్యూహాలపై జిల్లా పార్టీ నేతలతో చర్చించనున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి అనే కోణంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కడప నియోజకవర్గంలోని కార్పొరేటర్లు దాదాపు 20 నుంచి 30 మంది టీడీపీలోకి వెళ్తారన్న సమాచారంతో ఆ విషయంపై జిల్లా అధ్యక్షులు సురేష్ బాబుతో చర్చించే అవకాశం ఉంది. పార్టీ క్యాడర్ను చిన్నాభిన్నం చేసే విధంగా దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే కోణంలో చర్చించనున్నారు జగన్. జిల్లాలో పార్టీ ఘోర పరాజయం తర్వాత రెండోసారి మాజీ సీఎం జగన్ జిల్లా నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం అందుతోంది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, వైఎస్ జగన్ పులివెందులలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఏ అంశాలపై ఆయన చర్చించబోతున్నారు? మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి 8వ తేదీ ఈ నెల 8వ తేదీ నిర్వహించనున్నారు. అందులో భాగంగా 3 రోజుల జిల్లా పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి నిన్న కడపకు చేరుకున్నాడు. అయితే నిన్న కడపలో నేను అంతకు ముందు రోజు పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో వైసీపీ కార్యకర్తపై దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి వివరాలు సేకరించి అయితే ఆ బాధితుడిని ఎవరైతే విజయరెడ్డి ఉన్నారో ఆ విజయరెడ్డిని కడప రిమ్స్ లో పరామర్శించారో అనంతరం పులివెందుల తన సొంత గృహంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అయితే ఏది ఏమైనా కూడా ఘోర పరాజయం తర్వాత కడప జిల్లాలో దాదాపు 7 నియోజకవర్గాల్లో ఓటమి ఎలా చవి చూశాము, ఎందుకు ఓడిపోయాము అనే విషయంపై జిల్లా నేతలతో అయితే చర్చించే విధంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది రాధిక. ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ విధంగా మనం అండగా ఉండాలి, అధికార పార్టీ నేతలకు ఏ విధంగా ధీటుగా సమాధానం చెప్పాలి అనే అంశాలు కూడా జిల్లా వైసీపీ నేతలతో అయితే చర్చించే అవకాశం ఉంది. అయితే మరోవైపు కార్యకర్తలపై కావచ్చు, నేతలపై కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, దాడులు కావచ్చు, ఇవన్నిటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి రాబోయే రోజుల్లో అనే అంశాలు కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రాధిక. థ్యాంక్ యూ మధు.